ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కశ్మీర్ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో శీతాకాలం పగబట్టిందా అన్నట్టు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ప్రజల్లో చలిపైనే చర్చ సాగుతోంది. 4 రోజులుగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు గజగజా వణికిపోతున్నారు. చలి ప్రభావం ప్రజలపైనే గాక ఇటు మూగ జీవాలపై కూడా ఉంది. జిల్లాలోని పలు మండలాల్లో సరాసరి 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వ్యవసాయానికి ఆయువు పట్టైన మూగ జీవాలు చలితో విలవిల్లాడిపోతున్నాయి. చలి వాతావరణం కారణంగా పశువులకు ఆహార కొరత ఏర్పడింది. చలి తీవ్రతతో బసవన్నలు వ్యవసాయ పనులకు ఇబ్బంది పడుతున్నాయి. భీంపూర్ మండలం అర్లీ టీతో పాటు ఇచ్చోడ, బోధ్, నేరడిగొండ, ఇంద్రవెల్లి మండలాల్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మన తెలంగాణలోనే ఆదిలాబాద్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. వీటికి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. మూగ జీవాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు రైతులు గోనె సంచులతో స్వెటర్స్ తయారు చేయించి తొడుగుతున్నారు. అయితే వయసు మళ్లిన పశువులు చలిగాలికి మృత్యువాత పడుతున్నాయి. రైతులు మూగ జీవాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పశువుల పాకలో వెచ్చగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచాలని, ప్రతి 4 గంటలకోసారి ఆహారం అందించాలని పశు వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇళ్లలో పెంచుకునే కుక్కలకు చలి నుంచి యజమానులు రక్షణ కల్పిస్తున్నారు. వాటికి కూడా అందుబాటులో ఉండే వాటితో స్వెటర్స్ తయారు చేయించి తొడుగుతున్నారు. బాగా ఎక్కువ పెరిగింది, అనుకుతున్నాయి. మేత సరిపోతలేదు, మేతందుకు లేదు, మేత ఏతందుకు లేదు. ఈ పత్తి అయితే పూర ఆకు కూడా లేదు పశువులకు మేతందుకు. ఇక ఆ చలితోని గాలికుంట వస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. అది పొక్కులు పొడిచి కరోనా టైపు పొక్కుల బీమారి వస్తున్నది. ఇక ఏ సనుగు పెంచరాకు లేదు. ఇక